హలో ఫ్రెండ్స్, వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వేడిగా ఏమైనా తిందామని బయటకు వచ్చి అక్బర్ బాషా బిర్యానీ పాయింట్ దగ్గరికి వెళ్ళాను. ఇది వచ్చేసరికి మన తాడేపల్లి రోడ్ నెంబర్ 7 దగ్గర ఉంటుంది. అప్పుడే బాబాయ్ మన కోసం ఫ్రెష్గా బిర్యానీ దించుతున్నాడు. బాబాయ్ ఏమేమి బిర్యానీలు ఉన్నాయి అంటే ఫ్రై బిర్యానీ, దమ్ బిర్యానీ ఉంది అన్నాడు. ఇది వచ్చేసరికి క్యాష్ కౌంటర్ అంట. మన కోసం ఫస్ట్ పార్సల్ మనమే. దాంట్లో వచ్చేసరికి మనకి రైస్ సపరేటు, ఫ్రై సపరేట్గా అండ్ గ్రేవీ రైతా ఇచ్చాడు. దీంట్లో వచ్చేసరికి మనకి ఇది వచ్చేసరికి చికెన్ ఫ్రై ప్యాకెట్, ఇది వచ్చేసరికి రైస్ ప్యాకెట్. మన కరెక్ట్గా రైస్ అయితే క్వాంటిటీ బాగానే ఇచ్చాడు, పీస్లే తక్కువ అనిపించింది. కరెక్ట్గా 5 పీసెస్ ఇచ్చాడు. పీసులేమో కొంచెం ఫ్లేవర్తో బాగానే కనపడుతుంది రెడ్గా. మరి టేస్ట్ అయితే చూసి చెప్తాను ఎట్లా ఉందో మీకు. ఆ పీస్ అనేది ఒక్కొక్కటి నలిపి చూస్తుంటే కొంచెం నాకైతే హార్డ్గా అనిపించింది, కానీ టేస్ట్ అయితే పర్లేదు, కొంచెం బాగానే అనిపించింది. మరీ తక్కువ కాదు, మరీ ఎక్కువ కాదు, మీడియం ఉంది. ఆ పీస్ ఏంటంటే కొంచెం హార్డ్గా అనిపించింది. కొంచెం లోపలికి అది మసాలా అవి వెళ్తే ఇంకా టేస్ట్ బాగుండేది అనిపించింది. అదే కొంచెం డ్రాబ్యాక్ దీంట్లో, అది ఒకటే సరి చేసుకుంటే బాగుంటుంది. ఓవరాల్గా ఫ్రై టేస్ట్ అయితే బాగానే ఉంది, నాకైతే బాగానే నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చిన్న లెగ్ పీస్ లాంటిది మనకు వచ్చింది. అనుకోమాకండి, అది లెగ్ పీస్ కాదు, బోన్ పీసే. అది లెగ్ పీస్ లాగా మనం కొంచెం ఫీల్ అవుతాం, లెగ్ పీస్ అనుకోమాకండి. టేస్ట్ అయితే నాకు నచ్చింది, పర్లేదు, తినొచ్చు. ఖచ్చితంగా ఈ తాడేపల్లిలో ఉండేవాళ్ళు ఖచ్చితంగా అక్బర్ బిర్యానీ పాయింట్ దగ్గర ట్రై చేసి చూడండి. ఆ పీసులు అనేది బాగా ఒత్తి చూసినా కానీ కొంచెం మీడియం హార్డ్గా అనిపించినాయి నాకు, కొంచెం మరీ కాదు కానీ కొంచెం. ఆ పీసులు కలుపుకొని ఒక్కొక్క ముక్క బాగా గుజ్జులా చేసుకొని రైస్లో కలుపుకొని తింటే బాగుంది. నెక్స్ట్ వచ్చేసరికి కట్టతో ట్రై చేశాను. కట్ట అయితే మంచిగా థిక్గా అనిపించింది, పలచగా కొన్ని చోట్ల పలచగా ఉండేది, ఇక్కడైతే థిక్గా అనిపించింది. రైస్లో బాగుంది. కట్ట టేస్ట్ అయితే ఎక్స్ట్రాడినరీ, టేస్ట్ అయితే మామూలు లేదు, టేస్ట్ సూపర్గా ఉంది. నాకైతే భలే నచ్చేసింది. ఒక్కొక్క ముద్ద తింటుంటే ఉంది ఆ టేస్ట్, సూపర్ అంటే సూపర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫైనల్ టచ్లో వచ్చేసరికి పెరుగు చట్నీతో ట్రై చేశాను. పెరుగు చట్నీ కూడా మంచిగా థిక్గానే ఇచ్చాడు, మరీ పలచగలేదు. టేస్ట్ అయితే నాకైతే నచ్చింది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఆ ఒక్కొక్క ముద్ద పెట్టుకొని తింటుంటే ఉంటుంది సూపర్. ఉంటా మరి, ఫాలో కొట్టండి. బాయ్.